పట్టణం నడిబొడ్డులో దొంగతనం జరిగింది. చెన్నారెడ్డిపల్లి గ్రామానికి చెందిన వరికోటి రామకృష్ణారెడ్డి బంగారు ఆభరణాలు బ్యాంకులో తాకట్టు పెట్టి 86,000 రూపాయల నగదును తన ద్విచక్ర వాహనం ముందు భాగంలో పెట్టుకుని సినిమా హాల్ థియేటర్ వద్ద ఉన్న ఫ్రైడ్ రైస్ తిని బస్టాండ్ వద్ద పండ్ల దుకాణంలో అరటి పండ్లు తీసుకుంటూ ఉండగా ఓ వ్యక్తి వచ్చి బండ్లో ఉన్న నగదు తీసుకుని పరారయ్యాడు. ఆ వ్యక్తిని వెంబడించగా స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఆ వ్యక్తిని వివరణ కోరగా అతని పేరు అశోక్ అని ముంబై ప్రాంతం నుంచి వచ్చారని తెలిపారు. ఆ వ్యక్తి వద్ద మారణ ఆయుధాలు కూడా ఉన్నాయని గుర్తించి సేకరించారు. విచారణ నిమిత్తం అతన్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. क्या नाम है तुम्हारा? हाँ, किधर इधर करने क्या क्या काम करने आया इधर? हाँ, प्लास्टिक फूला किधर काम कर रहा है? कौन तुम्हारा ओनर कौन? हाँ, किधर रहते आप? हम इधर नहीं, हाँ, अरे पुणे में रहते आप किधर है? आप किधर रखते हैं रात के दिन किधर रहते हैं? रात में रेलवे स्टेशन में रहते हैं। हाँ, हाँ, कहाँ है रेलवे स्टेशन? कहाँ है रेलवे स्टेशन है? बस स्टैंड रेलवे स्टेशन में सोते हम। बस स्टैंड कहाँ सोते हैं? बस स्टैंड में बस स्टैंड में ఇలా దోస్తులు ఎవరు వాళ్ళ నెంబర్ తీసుకొని అడుగు. ఏ तुम्हारे दोस्त का नंबर दे दे रे. ఒక్కడు ఆ లోపలికి పోయి ఆడి ఆడేసిండు ఇష్టమైన పెట్టమంటే మళ్ళీ హిందీ 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 पैसा कहाँ रखा है? पैसा वो देखा रे మరి ఇంటికి వెళ్ళాలా वो देखा सीसी कैमरा है మీరందరూ కూడా చెప్తాం మీరందరూ కూడా అటెల్లు వీడియోలో పడతావు బస్ స్టాండ్ తీసుకొని వచ్చి సినిమాలో పోయేసి ఆమె నాని మళ్ళీ రామకృష్ణారెడ్డి చెన్నారెడ్డిపల్లి. నేను బ్యాంకీ కాడికి వచ్చినాను. గోల్డ్ పెట్టి డబ్బులు తీసుకున్నాను. ఎంత? 86,000. ఇక్కడ ఫ్రైడ్ రైస్ తింటున్నాను. అక్కడికి వచ్చి అతను కొంచెం గ్యాదర్ చేసిండు. నేను అతన్ని గ్యాదర్ చేస్తా ఆ పక్క తింటున్నాను. బస్ స్టాండ్లో కదా సినిమా హాల్ సెంటర్లో తింటా ఉన్నాను. తర్వాత అతను గ్యాదర్ చేసి తిన్నాను. నేను తర్వాత బస్ స్టాండ్లోకి వచ్చినాను. తినే ముందు కూడా ఉన్నాయి డబ్బులు ఉంది. అరటిపండు తీసుకునేటప్పుడు నేను ఒకరోజు అట్ట మళ్ళతానే వాడు పెరుక్కొని వచ్చేసి. అరటిపండు ఎక్కడ తీసుకున్నావు? బస్ స్టాండ్లో. బస్ స్టాండ్లో తీసుకున్నావు. డబ్బులు లాక్కెళ్ళడం చూసావా? చూసిన. చూసావా? చూసిన. ఏం చెప్తున్నాడు అతను? అతను నేను కాదు అది వెనకెడతా వచ్చినాను. లోపలికి పోయిండు. ఉదయం నుంచి నిన్ను పసిగట్టున్నాడు అతను. ఉదయాన్ని నుంచి అంటే బ్యాంకీలో నుంచి యువతలకు వచ్చినప్పుడు. ఎన్ని గంటలకు వెళ్ళావు బ్యాంకుకి? బ్యాంకీకి నేను పొద్దున్నే 10:30 10:30కి వెళ్ళావు. నీకు ఎన్ని గంటలకు పోయాయి డబ్బులు? ఎన్ని గంటలకు పోయాయి? డబ్బులు ఇంతకు ముందుగానే సార్. ముందంటే ఇప్పుడు ఎంత